నమస్కారం అండి. ఈరోజు గ్రామ సభ ఉన్నందువల్ల మేమందరం గ్రామ సభకు హాజరవ్వడం జరిగింది. మేమందరం గ్రామ సభకు హాజరవుతే ఇక్కడ సింగరేణి యాజమాన్యం ప్యాచ్ వర్క్ వేస్తా అని చెప్పేసి వాళ్ళు నిర్ణయించుకున్నారు. అధికార పార్టీకి అనుకూలంగా వాళ్ళు వ్యవహరిస్తున్నట్టు మాకు అర్థమవుతున్నా ఉన్నది. ఇది అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా మేము మా నిరసన తెలియజేద్దామని చెప్పేసి గ్రామ సభకు అందరం అటెండ్ అవ్వడం జరిగింది. గ్రామ సభలో మేము మిగతా సభ్యులు, వార్డు మెంబర్లు, మిగతా వాళ్ళు ఎందరం అయితే మేము రిప్రజెంటేషన్ ఇస్తున్నాము, కలెక్టర్కి, సబ్ కలెక్టర్కి, ఎంఆర్ఓకి, ఎంపీడీకి, జీఎం గారికి ఇచ్చాము. ఆ వినతి పత్రాలు కనీసం తీర్మానం చేసినవి కూడా పై వరకు వెళ్ళట్లేదు. కేవలం నోటి మాటల వరకే చెప్తున్నారు వాళ్ళు. మా సమస్య తీవ్రంగా ఉంది కాబట్టి మేము పోరాటం చేస్తున్నాము. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పేదలు, మధ్యతరగతి వాళ్ళు. తెల్లారు లేస్తే వాళ్ళ పనులకు వాళ్ళు వెళ్ళే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఉన్న ఒక 10-20 మంది యువకులము దీన్ని నిరంతరంగా పోరాటం కొనసాగిస్తున్నాము. ఇదే భాగంలో మేము ఈ రోడ్డు పైన పోరాటం చేస్తుంటే ఒక నలుగురే కలిసి రోడ్డు గురించి తిరుగుతున్నారని చెప్పేసి అధికార పార్టీ నాయకుడు ఈరోజు మాట్లాడడం జరిగింది గ్రామ సభలో. నేను క్వశ్చన్ చేస్తే నువ్వెవరు అనే అధికార పార్టీ నాయకుడు మాట్లాడుతున్నాడు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని మేము మిమ్మల్ని కూడా అడుగుతున్నాము. రోడ్డు బాగా అయితే అందరికీ ఉపయోగపడాలనేది మా యొక్క భావన తప్పించి ఇంకోటి లేదు. గ్రామ ప్రజలందరూ తీవ్ర అనారోగ్య పాలవుతున్నారు. దయచేసి ఈ పై ఉన్నతాధికారులందరూ ఈ గ్రామ సమస్యను అందరి దృష్టికి తీసుకురావాల్సుకున్నాము. దయచేసి ఈ సమస్యను పరిష్కరించాలని నేను కోరుచున్నాను.